ఫెమినిజం అంటే ఇదిరా బాబు అన్నట్టు మాట్లాడింది అసలు ఈరోజు రాజ్ కుమారి గారి గురించి చెప్పే ముందు వెంకీ వైబ్స్ అని ఒక బ్రో వచ్చాడు. అసలు చింప వదిలేశాడు. ఏం లేదు బ్రో, ఇప్పుడు నీ దగ్గర ఏ టాలెంట్ ఉంది, అది ఎలా ఎక్స్ప్రెస్ చేయాలో తెలియకపోవటం అది సెకండరీ విషయం. బట్ ఒక కమిట్మెంట్తో ఒక చిన్న టాస్క్ ఇచ్చినా పెద్ద టాస్క్ ఇచ్చినా దాన్ని ఫుల్ ఆన్ ఇవ్వటమే బిగ్ బాస్ అంటే. దాన్ని ఖచ్చితంగా 100% దానికి న్యాయం చేశాడు వెంకీ వైబ్స్. ఇంకా రాజ్ కుమారి గారి విషయానికి వస్తే అసలు ఆ పేపర్లు చింపే టాస్క్లో ఒక్కొక్క సిచ్యువేషన్లో వాళ్ళ హస్బెండ్ గారి గురించి అయినా, సొసైటీ గురించి అయినా, పేరెంట్స్ గురించి అయినా, ఆవిడ ఇచ్చిన ఎక్స్ప్లెనేషన్ అయినా, జడ్జెస్ని ఇంప్రెస్ చేసిన వే అయినా, జడ్జెస్నే కాదు ఆడియన్స్ని కూడా ఖచ్చితంగా ఇంప్రెస్ చేశారు. అండ్ ఆవిడ ఖచ్చితంగా డిజర్వింగ్ క్యాండిడేట్. డోంట్ జడ్జ్ ఏ బుక్ బై ఇట్స్ కవర్ అన్నారు కదా, సేమ్ అదే ఎగ్జాంపుల్ లయాకి అప్లై అవుతుంది అనమాట. ఈ ఎపిసోడ్లో చూస్తే తను అసలు ఫుల్ ఆన్ ఇచ్చి పడేసింది అనమాట. సో ఇంకా ఫ్యూచర్ ఎపిసోడ్స్లో ఎలా ఉంటుంది, నెక్స్ట్ ఎపిసోడ్స్లో అసలు వీళ్ళు ఎలా గెట్ ఆన్ అవుతారు అని చెప్పి మనం ఎక్స్పెక్ట్ చేయలేం. బట్ నేనైతే రాజ్ కుమారి గారు ఖచ్చితంగా హౌస్లో ఉంటారనుకుంటున్నాను. మీరేమనుకుంటున్నారు ఖచ్చితంగా కామెంట్ చేయండి.